ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ల వ్యవహారం సంచలనం సృష్టిస్తుంది. వాటికి ప్రచారకర్తలుగా ఉన్న సినీ నటులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ పై పోలీస్ కేసులు నమోదు చేసి వివరణకు పిలుస్తున్నారు. ఈ జాబితాలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ పేరు కూడా ఉంది. ఈ వ్యవహారం తన దృష్టికి రావడంతో ప్రకాష్ రాజ్ స్పందించారు. ఎక్స్ వేదికగా వీడియోను విడుదల చేసి, ప్రస్తుతం నేను ఒక విలేజ్ షూటింగ్ కోసం వచ్చాను. ఆన్లైన్ గేమింగ్ యాప్ల కేసు గురించి, నేను చేసిన యాడ్ గురించి చర్చ జరుగుతోందని ఇప్పుడే నాకు తెలిసింది. అందరినీ ప్రశ్నించే నేను సమాధానం చెప్పాలి కదా, అలాంటి ప్రకటన ఎలా చేశారని అందరూ నన్ను ప్రశ్నిస్తున్నారు. 2016లో ఆ యాడ్ నా దగ్గరకు వచ్చింది. నేను యాడ్ చేసిన మాట నిజం, అది తప్పని కొద్ది రోజుల్లోనే తెలుసుకున్నా. 2017లో నా అగ్రిమెంట్ పొడిగిస్తానని వాళ్ళు అడిగితే ఆ యాడ్ తెలియక చేశాను. ఏడాది కోసం అగ్రిమెంట్ పూర్తయింది కాబట్టి వెంటనే దాన్ని ఆపమని మీకు చెప్పలేకపోయా. ఇక యాడ్ ను ప్రసారం చేయవద్దు, నేను నటించను అని చెప్పారు. దాని తర్వాత ఏ గేమింగ్ యాప్లకు ప్రచారకర్తగా పనిచేయలేదని తెలిపారు. 2021లో ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేస్తే ఏదో సోషల్ మీడియా వేదికలో నా ప్రకటన వాడారు. అందుకు వాళ్ళకు లీగల్ నోటీసులు పంపాను. ఆ ప్రకటన తొలగించి వాట్సాప్ ద్వారా కూడా సంప్రదించాను. వెంటనే వాళ్ళది ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ అది లీక్ అయింది. అందువల్ల ఈ సమాధానం చెబుతున్నా. ఇప్పటి వరకు పోలీస్ శాఖ నుంచి నాకు ఎలాంటి సందేశం లేదు. వస్తే వాళ్లకు వివరణ ఇస్తా. 9 ఏళ్ల కిందట ఏడాది కాంట్రాక్ట్ కోసం పనిచేసిన మాట వాస్తవం. మళ్ళీ ఆ యాడ్ చేయలేదన్నది నిజం. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. గేమింగ్ యాప్స్ ఒక వ్యసనం. యువత దీనికి దూరంగా ఉండండి. మీ జీవితాన్ని కోల్పోకండి అని ప్రకాష్ రాజ్ తెలిపారు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.